కేసీఆర్ హయాంలో 1,60,000కు పైగా ఉద్యోగాల భర్తీ గణాంకాలతో వెల్లడించిన కేటీఆర్. కేసీఆర్ హయాంలో 1,60,083 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. రేవంత్ హయాంలో ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగానికి కూడా కొత్తగా నోటిఫికేషన్ రాలేదు అని కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో భర్తీ చేసిన ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన వివరాలను గణాంకాలతో సహా కేటీఆర్ వెల్లడించారు. కేసీఆర్ హయాంలో 2,32,308 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం పరిపాలనా అనుమతులు ఇచ్చింది. అందులో 2,02,735 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశాం. టీఎస్పీఎస్సీ ద్వారా 60,918 ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తే 54,015 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. 35,250 ఉద్యోగాలు భర్తీ అయ్యాయి. మరో 18,765 ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ కొనసాగుతోంది. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 50,425 ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తే 48,247 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. 47,068 ఉద్యోగాలు భర్తీ అయ్యాయి. 1,179 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. గురుకుల రిక్రూట్మెంట్ ద్వారా 17,634 ఉద్యోగాలకు అనుమతిస్తే 12,904 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ కాగా 3,694 ఉద్యోగాలను భర్తీ చేశాం. 9,210 ఉద్యోగాలు భర్తీ దశలో ఉన్నాయి. డిఎస్సి ద్వారా 34,100 ఉద్యోగాలకు అనుమతిస్తే 28,534 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చాం. 22,892 భర్తీ చేశాం. మరో 5,642 ఉద్యోగాలు భర్తీ దశలో ఉన్నాయి. మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 14,283 ఉద్యోగాలకు అనుమతిస్తే 9,684 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశాం. భర్తీ చేసింది 2,047 ఉద్యోగాలు. మిగతా 7,637 ఉద్యోగాలు భర్తీ దశలో ఉన్నాయి. యూనివర్సిటీల కామన్ బోర్డు ద్వారా భర్తీ చేయాల్సిన 105 ఉద్యోగాలకు నాటి గవర్నర్ మోకాలడ్డారు. ఇక ఇతర సంస్థలు అన్నీ కలుపుకుంటే 54,846 ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తే 49,351 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశాం. 49,132 ఉద్యోగాలు భర్తీ చేశాం. మిగిలిన 219 భర్తీ దశలో ఉన్నాయి. మొత్తంగా కేసీఆర్ హయాంలో 2,32,308 పోస్టులకు అనుమతినిచ్చారు. 2,02,735 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశారు. 1,60,083 ఉద్యోగాలు భర్తీ చేశారు. మిగిలిన 42,652 ఉద్యోగాలు భర్తీ దశలో ఉన్నాయని కేటీఆర్ తెలిపారు.